మందమర్రి ఏరియాలోని కాశీపేట గనిలో జనరల్ మజ్దూరుగా పనిచేస్తున్న సింగతి రాజేందర్ తనకు యాజమాన్యం కేటాయించిన క్వార్టర్లో వేరే వాళ్ళు ఉన్నారని, వారు ఖాళీ చేయడం లేదని పర్సనల్ డిపార్ట్మెంట్ కు మందమర్రి జీఎంకి ఎండి బలరాం కు తెలిపినా స్పందన లేదన్నారు. వేరే క్వార్టర్ను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. హన్మకొండ తేజస్వి స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. మేనేజ్మెంట్ అత్యుత్సాహంతో అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. మాలలో వచ్చిన బాలుని గంట పాటు నిలబెట్టిన పీఈటీ టీచర్ ఆపై బలవంతంగా యూనిఫామ్ తొడిగింది. స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు. డిసెంబర్లో నేను 1 పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది, సివిల్ కేసు. కానీ పోలీసు వాళ్ళు కూడా నాకు సహకరించలేదు. అప్పుడు వేరే కోటాలు అతన్నా చేయకుండా నా కోటాను నాకు కాల్ చేసి ఇవ్వండి, లేదా వేరే కోటాలను ఇవ్వండి సార్ అని చెప్పేసి పెడితే దాంతో వాళ్ళు ఏం చేశారంటే 1 స్టేషన్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ కూడా ఆగస్టు నెలలో వాళ్ళకు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళి స్టేషన్ పైన తీసుకున్నారు వాళ్ళు. మేము కూడా అడ్వకేట్ తోటి ఒకటి నోట్ పంపించడం జరిగింది, నోటీస్. అయితే దాన్ని కూడా సార్ నన్ను అట్లా దెబ్బలు తగిలినాయి, మీరు ఇది కూడా న్యాయం చేయకపోతే ఎట్లా సార్ అంటే, లాస్ట్ వాళ్ళు పట్టించుకోకపోతే, కంపెనీ కూడా పట్టించుకోకపోతే నేను పర్సనల్గా లాయర్ ద్వారా ప్రైవేట్ కేసు వేయడం జరిగింది, ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. దాని ద్వారా ఇంకా దాని గురించి ఇప్పుడు 2 నెలల నుంచి నాకు ఎటువంటి న్యాయం లేదు. కనుక ఎట్టి చేసినప్పుడు కోర్టు ద్వారా కానీ కంపెనీ వాళ్ళు కానీ న్యాయం చేయాల్సిందిగా పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.